రీసెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తున్నట్టు అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్సే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. సబ్సిడీ ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు లేచి ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పటి మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న సబ్సిడీని అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చి కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను, ఒక్క ఊరు చెప్తాను. సతిబాడ్ అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సతిబాడ్ విలేజ్ లో మన బెడ్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమకు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి? ఎగ్జామ్ కాదు, 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తున్నా మాట్లాడమండి సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాడను, అయిపోలేదు. వారు మాట్లాడుతానని కూర్చున్నాను. అవకాశం ఇస్తే, లేకపోతే నేను మాట్లాడతాను. నా అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూడండి, ఇంకా జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి, ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడండి, నేను కూర్చుంటాను. పర్వాలేదు. మంత్రి గురించి అసలు 2004 నుంచి 14 వరకు మద్యం గురించి జరిగిన విషయం ఏంటో మనం మర్చిపోతామా? అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు? అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు? అసలు ఏ రకంగా వెళ్ళిందని చెప్పింది ఎవరు? అధ్యక్ష, ఖచ్చితంగా మేము చెక్ చేసుకుంటాము. అలాంటిది ఏమైనా ఉంటే వాస్తవాలంటే నేనే చెక్ చేస్తాను. అలాంటిది ఏమి లేదు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మీద ప్రతిదీ కూడా వెళ్తుంది. అలాంటి పరిస్థితే లేదు. అసలు 2004 నుంచి 14లో జరిగినటువంటి విషయం మర్చిపోకూడదని కూడా సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. తర్వాత మాట నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు అడగదలుచుకున్నది సూటిగా అడగండి. మీరు నిమిషానికి అబద్ధం చేసుకోవద్దు. మంత్రులు నేను అబద్ధం చేసుకోమని అనట్లేదు. నేను చెప్పింది సంబంధిత శాఖ మంత్రి అడిగారు కాబట్టి చెప్పాను, వెరిఫై చేసుకోమని చెప్పాను. అంతేగాని నేనేం చేశానా? 14 నుంచి 19 వరకు ఎవరు అమ్మారు? అంతకుముందు ఎవరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఎవరు ఏ వ్యాపారాలు చేశామో, ఎవరు అందులో ఉన్నారో, ఎవరు ఏం చేశారో అవన్నీ తెలుసు. ఆ పుట్టుపూర్వతాలు ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇది కాదు, వేదిక కాదు. ఆ వేదిక మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు, గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు, ఇవన్నీ ఆ డిస్కషన్కి వెళ్ళొద్దు దయచేసి. అవి ఎందుకు ఆత్మహత్యం చేసుకుని తెలుస్తాయి, అవన్నీ కాదు అధ్యక్ష. నేను సూటిగా నేను మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో
మీరు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వారిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకెవరికి ఒక్కలేదంటే అదే కదా అధ్యక్ష, ఒక్కలేదంటే కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా? మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలా పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి, ఆ బాటిల్ నెంబర్ చూడండి, ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి, అవసరమైతే వాళ్ళకి ఫైన్ వేయండి, 1-2 సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష, ఎక్కడా దాపరికం లేదు, ఎక్కడా బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి, వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే సరుకు ఉంది, మొన్నటి వరకు అదే సరుకు ఉంది, మీరు తెచ్చి పడేసిన సరుకు ఏం చేయమంటారు? ఏం చేయాలి? ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నేను అనేది మీకు హక్కు లేదనలేదు, మీకు శాసన మండలిలో మీకు ప్రశ్నించే హక్కు లేదని. ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఒక 4-5 సబ్జెక్ట్స్, లిక్కరు, శాండ్, అదేవిధంగా ల్యాండ్, మైన్స్, ఇలా ఒక 5-6 సబ్జెక్ట్స్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని సలహా ఇచ్చాను తప్ప మాకు ప్రశ్నించే హక్కు లేదని. నేను ఎప్పుడు సీనియర్ సభ్యులను ఎక్కడ ప్రశ్నించే హక్కు ఉంటుంది, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మీకు సలహా ఇచ్చాను. చిన్న డౌట్ అధ్యక్ష, ఫైనల్ గా ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్ముతున్నాం అంటున్నారు కదండి అధ్యక్ష, అంటే నాణ్యమైన మద్యం అయితే ఎంతైనా తాగొచ్చా అనేసి నా డౌట్ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన మద్యం అయినప్పుడు దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఎందుకు రాయడం, అది కూడా తీసేసి శుభ్రంగా అమ్మించేయొచ్చు కదండి అధ్యక్ష, అది నా డౌట్. కాబట్టి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించడానికి ఏం చర్యలు తీసుకుందో కొంచెం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బ్రాండ్లు బాగోతో మాకేమీ అర్థం కాదు, కానీ ఇప్పుడు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మద్యపాన నిషేధం అన్నారు, నియంత్రణ కూడా చేయలేకపోయారు పాలకపక్షం ప్రతిపక్షం. అధికారంలో ఉంటే ఒక మాట చెప్తున్నారు, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట చెప్తున్నారు. మద్యాన్ని ఎంత తాగించి రాష్ట్రానికి ఎంత పెద్ద ఆదాయం సమకూర్చాలనేటువంటి పద్ధతిలో ఈ మద్యం యొక్క పాలసీ నడుస్తుంది తప్ప నియంత్రణ చేయాలనేటువంటి ఆలోచన కానీ, కట్టడి చేయాలనే ఆలోచన కానీ, సాంస్కృతికంగా ప్రజలని లేకపోతే యువతని ఎడ్యుకేట్ చేయాలని కానీ, ఇప్పటికే మద్యానికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళని, ఒక బలహీనతకు లొంగిపోయినటువంటి వాళ్ళు ఏం చేయలేం. పోనీ కనీసంగా రాబోయే తరాలనైనా ఒక ఎడ్యుకేషన్ ద్వారా, ఒక సాంస్కృతిక చైతన్యం ద్వారా దాన్ని తగ్గించే 2 పద్ధతులు ఆలోచించాలి. మద్యాన్ని ఒక కంపెనీగా చేసి దాని మీద అప్పు తీసుకొచ్చి దానితో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి మాటలన్నీ చెప్పుకుని ఈ విధానాన్ని అమలు చేసి ఈ చర్చను ఎవరైనా ప్రజలు స్వీకరిస్తారా?
నియంత్రణ చేస్తామని కానీ ఆ నిషేధం చేస్తాననేటువంటి చర్చని ప్రజలు ఏమైనా స్వీకరిస్తారు ఇక్కడ మాట్లాడుకునేటువంటి వ్యవహారం తప్ప. అందువల్ల నా సూచన ఏమిటంటే నిషేధం సంగతి ఎట్లా ఉన్నా కనీసం నియంత్రణ వైపైనా ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ముందు ఎల్ఓపి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా అలాంటి ఏదైనా మా దృష్టికి వచ్చిన పేపర్స్ కూడా మేము మా ముఖ్య